వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను ఎమ్మెల్యే బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా నియంత్రణకి ఎమ్మెల్యే ప్రసాద్ రాజు తన నెల జీతం విరాళం. ఎమ్మెల్యే దాతృత్వాన్ని అభినందించిన నియోజకవర్గ ప్రజలు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రత పాటించాలి. చిట్టమూరు PHCలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాద్ రావు. బాధ్యత మరిచి ప్రవర్తించిన యువతకు బుద్ధి చెప్పిన పోలీసులు. కొత్త కారులో పార్టీకి వెళ్లిన వారిపై విరిగిన లాఠీ. ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి ప్రజలు వినూత్న ప్రయోగం. స్పీకర్లో పోలీస్ సైరన్ పెట్టి జనాన్ని భయపెడుతున్న యువత. డీటెయిల్స్ చూస్తే నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు తన నెల జీతాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించి ఆయన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా నియంత్రణకి ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వంతో పాటు ఎమ్మెల్యే ప్రసాద్ రాజు చేపడుతున్న చర్యలకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలియజేస్తున్నారు. నెల్లూరు జిల్లా గూడూరు డివిజన్ ఎమ్మెల్యే వరప్రసాద్ రావు నియోజకవర్గంలోని PHCలను అకస్మాత్తుగా తనిఖీలు చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే వరప్రసాద్ విస్తృత స్థాయి తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా చిలుకూరు, గూడూరు, కోటవాక్కడు మండలం చిట్టుమూరు PHCలను తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్థానికంగా ఉన్న సమస్యలను, హాస్పిటల్ పనితీరును అడిగి తెలుసుకున్నారు. వచ్చే 20 రోజులు అంటే 21 రోజులు కూడా అందరూ కూడా ఆ కంప్లీట్ సోషల్ డిస్టెన్స్ అంటే ఒకరికి కలవకోకుండా ఎవరు ఏ వీధుల్లో ఉన్నారో అక్కడే ఉంటూ ఆ టౌన్లో ఉంటూ ఆ గ్రామాల్లో ఉంటూ వాళ్ళ ఇళ్ళలో ఉండవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే పొరపాటు అంటూ జరిగితే చాలా అనర్థాలకు దారితీస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రజలకు భయం పెట్టట్లేదు, కానీ ఉన్న వాస్తవాలు మీకు చెప్పాలా. ఆధునికు చెందిన అమెరికాలో నిన్న ఒక్కరోజే 10,000 కేసులు కరోనా వైరస్ వచ్చింది. 10,000 కేసులు ఒక్కరోజే. అంత ఆధునికమైంది. అందరూ 100% చదువుకున్న వ్యక్తులు, ఎన్నో వసతులు ఉన్నాయి, అయినా కూడా కేవలం నిర్లక్ష్యం వలన. అదే చైనాకు వస్తే మొట్టమొదటి వచ్చిన వైరస్ అక్కడికి వచ్చినా కూడా వాళ్ళ శ్రద్ధ తీసుకోవడం వలన, ప్రజలు చక్కగా పాటించడం వలన క్రమశిక్షణతో గత 10-15 రోజులుగా ఒక్క కొత్త కేసు కూడా రాలేదు. అంటే ఇంకా చైనాలో వైరస్ లేదు అని అర్థం. అలాగే ఇటలీ చూస్తే నిర్లక్ష్యం వలన వాళ్ళు కూడా పెద్ద సంక్షోభం. ఎంతమంది చనిపోతున్నారంటే అంతమంది చనిపోతున్నారు. ప్రపంచం అంతా కూడా దాదాపు 4 లక్షల మంది గురయ్యారు. వాళ్ళు దాదాపు 16,000 మంది చనిపోయారు. కనుక నిర్లక్ష్యం చేయవద్దు. ముఖ్యమైనది ఏంటంటే ఎవరన్నా మీకు తెలియని వాళ్ళు వస్తే వెంటనే ప్రభుత్వ దృష్టికి తీసుకురండి, పోలీసుల దృష్టికి తీసుకురండి, MRO గారి దృష్టికి తీసుకురండి, MDO గారి దృష్టికి తీసుకురండి, లేదా మా నాయకుల దృష్టికి తీసుకురండి. మా దగ్గర తీసుకొస్తే మేము వెంటనే తెలియచేస్తాము. అలాగే లక్షణాలు ఉంటే ఒక్కటి కూడా విడిచిపెట్టవద్దు. దగ్గు కానీ, ఆయాసం కానీ, జ్వరం కానీ ఉంటే దయచేసి విడిచిపెట్టవద్దు. తర్వాత శ్రద్ధ కూడా ఒక్కటి కూడా మర్చిపోకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలా. అలాగే ఆ తర్వాతే వారు ఆ చేయిని కంట్లో కానీ ఎక్కడైనా పెట్టవచ్చు. ఇలాంటివి మాత్రం చిన్నవి చాలా జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంది. తర్వాత ఏ ఒక్కరు ఇంటికి వచ్చినా, మీరు ఏ వస్తువు ఇంటిలోకి వచ్చినా కూడా దయచేసి కడగండి. ఎందుకంటే వైరస్ దాని వస్తువు మీద నిలబడుతుంది 2-3 గంటలు. కూరగాయలు వచ్చినాయి అనుకోండి ఉదాహరణకి, ఒక్కసారి దయచేసి కూరగాయలని కడగండి. నా మాటగా నేను చెప్పటం లేదు, అందరూ కూడా మన ప్రభుత్వం వాళ్ళు, పెద్ద వాళ్ళు, ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పినయే మీకు చెప్తున్నాను నేను. వారు చెప్పి పంపిస్తున్నారు. కనుక ఏ వస్తువు వచ్చినా కూడా దయచేసి ఆ వస్తువును కడగండి. పాల ప్యాకెట్ వస్తే పాల ప్యాకెట్ని బయట కడగండి. బయట కడిగిన తర్వాత పాలు తీసి వేడి చేసిన తర్వాత ఆ ప్యాకెట్ని మళ్ళీ
చక్కగా డస్ట్బిన్లో పెట్టేసేసి మూత పెట్టేయండి. సో ఇలాంటి శ్రద్ధలు తీసుకుంటే మనకు తొందర ఉండదు. కానీ 21 రోజులు కనుక మనం 14 రోజులు జాగ్రత్తగా ఇలా మన ప్రధానమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కనుక మనం పాటిస్తే ఆ కరోనా వైరస్ని వెంటనే నిర్మూలించవచ్చు. మనకి ఇంకా బాధలు లేకుండా పోద్ది కనుక ఈ 14 రోజులు ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉండాలని చెప్పి మరొక్కసారి ప్రజలను చర్యలు జోడించుకోవచ్చు. వెజిటబుల్స్ కూడా డే టైంలో సగం 10 బిలోనే పంపిస్తున్నాం. ఇంకా మిగతా టైంలో మనం అలో చేయట్లేదు. ఏమైనా ఉంటే మనం డిసోబై ద ఆర్డర్ ఆఫ్ ద పబ్లిక్ సర్వెంట్ కింద మనం కేసు కట్టేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఫైన్ కూడా వేసేస్తున్నాం. ఫైన్ ఇంపోజ్ కేసు కూడా పెట్టమని చెప్పినట్టు. అండ్ పబ్లిక్ గ్యాదరింగ్ ఉన్న చోట డైలీ మనం మానిటరింగ్ చేస్తున్నాం. డైలీ ఒక రౌండ్ వేస్తున్నాం. బట్ మన సెంటర్లో మాత్రం 4th జంక్షన్ కాబట్టి సెంటర్లో మాత్రం కంపల్సరీ మనం ఒక పికెట్ వేసుకుంటున్నాం. ఆ రంగనగూడ దగ్గర మనం చెక్ పోస్ట్ కూడా పెట్టుకుంటున్నాం. సో ఆల్మోస్ట్ మన దగ్గర అయితే వాకాడు మండలం వరకు 95% చాలా మటుకు బాగానే ఉంది సార్. అంతా బయట మాత్రం తిరగకుండా బయట తిరగకుండా అంతా ఒకసారి ఇంటింటి సర్వే చేస్తాం. ఏఎన్ఎంస్, ఆశాస్ ప్లస్ వాలంటీర్స్. మళ్ళీ ఇప్పుడు వెంటనే ఒక ఫార్మేట్ పంపించారు. నిన్న గౌరవ సీఎం గారు మళ్ళీ రీసర్వే చేయమని చెప్పారు. అంటే జలుబు, దగ్గు, జ్వరం ఈ 3 లక్షణాలు ఉన్న ఆ ఇంట్లో అంటే వాళ్ళకి వాలంటీర్కి ఇచ్చిన 50 ఏళ్లలో ఎవరికన్నా వెంటనే ఆ డీటెయిల్స్ కావాలని చెప్పేసి రేపు మధ్యాహ్నం లోపల పంపించాలని చెప్పారు. అది హోళగుంద మండలంలో పరిధిలోని గజ్జెహాళి గ్రామంలో కరోనా వైరస్ వ్యాధి ప్రభావం వల్ల ప్రజలు ఇల్లు నుంచి బయటకు రాకూడదని పోలీస్ సిబ్బంది సుధాకర్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో గ్రామంలో దారులను మూసివేయడం జరిగిందని, వలస కూలీల వల్ల వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రజలు భయాందోళనకు గురవుతున్న సమయంలో మాజీ ఎంపీటీసీ కెంచప్ప యువసేన సంఘం ఆధ్వర్యం బెంగళూరు నుండి గ్రామంలోకి వచ్చిన 30 మంది వలస కూలీలకు గ్రామం బయట చేతులు శుభ్రం చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తూ గ్రామంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ సత్యవతి ఆధ్వర్యంలో వలస కూలీలకు కరోనా వైరస్ వ్యాధి చెక్ చేసిన తర్వాత గ్రామంలోకి వెళ్ళడానికి అనుమతి ఇచ్చారు. ಎರಡು ಸೇರಿ ಸ್ಪೇನ್ ಆಗಿ ಸೇರಿ ಒಂದೊಂದರಲ್ಲಿ కర్నూలు జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ఆదేశాల మేరకు కరోనా కట్టడి కోసం కర్నూలు నగరాన్ని క్రిమిరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ శానిటరీ సిబ్బందితో పాటు జిల్లా అగ్నిమాపక మరియు విపత్తు నిర్వహణ శాఖ సిబ్బందితో నగరంలోని ఓల్డ్ టౌన్ ఏరియాలో సోడియం హైపోక్లోరైట్ రసాయన ద్రావణాన్ని స్ప్రే చేయించినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాసరెడ్డి తెలిపారు. चमड़े दुकान अवतला కర్నూలు జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్, ఎస్పీ డాక్టర్ కె పకీరప్పల పటిష్ట సంయుక్త కార్యాచరణ ప్రజల సహకారంతో కర్నూలు నగరం నిర్మానుష్యంగా మారింది. లాక్డౌన్ సంపూర్ణంగా కట్టుదిట్టంగా కొనసాగుతోంది.
కర్నూలు జిల్లా ఆదోని తాలూకా విరూపాపురం గ్రామంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనతా కర్ఫ్యూ విధించిన హోటళ్లు, కూల్ డ్రింక్ షాపులు మూసివేయకుండా యథేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. గ్రామంలోని యువకులు కొందరు పూనుకొని ఆ షాపులను మూసివేయించారు. ప్రభుత్వానికి సహకరించాలని వాళ్లకు సూచించారు. ఇలా మూసివేస్తున్న తరుణంలో పోలీసులు అక్కడికి వచ్చారు. ఆ యువకులను అభినందించారు. ఇలా ప్రోత్సహిస్తుంటే మా పోలీసులకు చాలా సహాయం చేసిన వాళ్ళు అవుతారని, అలాగే వ్యాధి బారిన పడకుండా ఉంటారని తెలిపారు. ప్రభుత్వం సూచించిన విధంగా ఏప్రిల్ 14 వరకు ఎవరికి వాళ్ళు తమ ఇళ్లలోనే ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకొని ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు. సరకలేదేమో పని చేయి, నువ్వే కాదు ఎవరు పని చేయి, పని చేయవా నువ్వు? తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక లలితానగర్లో కరోనా వైరస్ టెస్టింగ్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హెల్త్ ఆఫీసర్ మూర్తి మాట్లాడుతూ 4 రోజుల క్రితం లండన్ నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ అనే అనుమానం రావడంతో ఆ వ్యక్తి అంబులెన్స్ పిలిపించుకుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్లి జాయిన్ అయ్యాడు. జాయిన్ అయిన వెంటనే కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగిందని, అతనికి పాజిటివ్ అని తెలిసిందని ఆయన తెలిపారు. చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పేది. మాకు రోజుకి 20 ఫోన్లు వస్తున్నాయి. లలితానగర్లో 20 కేసులు వచ్చేట, 16 కేసులు వచ్చేట, అందులో 6 చచ్చిపోయారట, 3 పారిపోయారట. పోలీసులు బలవంతంగా లోపల పెట్టేసి వాళ్ళని భయంకరంగా వైద్యం చేసినట్టు. ఇవన్నీ పుకార్లు నమ్మకండి. ఎలాంటి పుకార్లు వద్దు. ఇంత వైడ్గా మనం ఎప్పటికప్పుడు ఎంత 24 గంటలు మనం చెప్తూనే ఉన్నాం. పాజిటివ్ కేసు కానీ, పాజిటివ్ ఒక వ్యక్తి మారినట్టు కానీ ఏమి రాలేదు. ఇంతవరకు ఒక కేసు రాలేదు. పైగా జనంలో కూడా విస్తృతమైన ఒక అభిప్రాయం వచ్చేసింది. మనం జాగ్రత్తగా ఉందాం, ప్రచారం బాగుంది, పోలీసులు మన కోసం తిరుగుతున్నారు, హెల్త్ డిపార్ట్మెంట్ మన కోసం ఉంది, రోడ్డుని స్వీపింగ్ చేస్తున్నారు మన కోసం, వాళ్ళందరూ మన ప్రాణాల కోసం వీళ్ళందరూ ప్రాణాలు ఉండి రోడ్డు ఉన్నారు, మనం జాగ్రత్తగా ఉండాలని ఒక నమ్మకం వచ్చి ఎవరు బయట రావడం కానీ చేయట్లేదు. చాలా ఇంకా చిన్న కొంచెం తెలుగు తక్కువ వాళ్ళు లేకపోతే వేరే కంగారుగా వచ్చేవాళ్ళు ఉన్నారు తప్ప చాలా వరకు చూస్తే నిర్మాణంగా ఉన్నారు. ఇలాగా ఒక 10 రోజుల వరకు ఉంటే జనాల్లో మార్పు అంటూ వస్తుందంటారా? 14 రోజులు కానీ అవేర్నెస్ ఉంటే కేసు ఉండదు సార్. మనకు కేసులు రాజమండ్రిలో పుట్టవు. మనకు రాజమండ్రిలో ఆరిజిన్ లేదు, పుట్టిన ఆరిజిన్ కాదు మనది. మనకు అడాప్ట్ అవుతాయి. మన అడాప్టెడ్ కేసులు అంటే అక్కడి నుంచి ఇక్కడ రావటం, అంటే అక్కడి నుంచి రావటం తప్ప ఏదో ఊర్లో అంటుకుని మన ఊరు వాడు లోపల హోమ్ క్వారంటైన్ చేసేసి వచ్చిన వాళ్ళందరినీ ఎవరింట్లో వాళ్ళని పెట్టేసి, అలాగే పేషెంట్లు కానీ, పేషెంట్ తాలూకు చుట్టాలు కానీ, పేషెంట్తో పనిచేసిన వర్కర్లు కానీ, స్నేహితులు కానీ క్వారంటైన్లో పెట్టడం ఏమవుతుందంటే అండి, ఈ వైరస్ బయట రావడానికి 14 రోజులు టైం ఉంటుంది. 14 రోజులు వాడికి లక్షణాలు వస్తే వాడు పాజిటివ్ తెలిసిపోతుంది. 14 రోజులు ఒక 4 రోజులు అటు ఇటు అంటే 20 రోజుల పాటు కంప్లీట్ క్లోజ్ చేస్తూ ఉన్నాను అంతా. నేను రాజమండ్రిలో కేసు లేనట్టే కదా. మనం విమానాశ్రయాలు క్లోజ్ చేసుకున్నాం, రైల్వే స్టేషన్లు క్లోజ్ చేసాం, బస్టాండ్లు క్లోజ్ చేసాం, ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు మనం హౌస్ అరెస్ట్లో పెట్టాం. ఇంకా ఆటోమేటిక్గా కేసు ఉంటే 14 రోజులు బయటపడిపోతుంది. అలా చేయగలిగితే మనం దాదాపు ఈ నెలాఖరికే లేకపోతే మన పెద్దవాళ్ళంతా చెప్తున్నట్టుగా నెక్స్ట్ మంత్ 15వ తారీఖు దాటి 10వ తారీఖు దాటిందంటే ఎక్కడ మనకు ఆంధ్రాలో కేసులు, ఆంధ్రాలో ఇండియాలో కేసులు అంటే లెక్క. ఎప్పుడు ఆంధ్రాలో దూరం కేసు రాలా, మన ఈస్ట్ గోదావరిలో మన రాజమండ్రిలో ఒకే కేసు. ఇంకో ఫర్దర్ కేసు వచ్చే సమస్య అయితే ఉండదు గ్యారంటీగా. ఇదొక్కటే మార్గం. ఇది మనిషి నుంచి మనిషికి వెళ్ళే తప్ప గాలిలో వచ్చేది కాదు, పక్షుల్లోంచి వచ్చే జబ్బు కాదు, కేవలం మనుషులు ఎప్పుడైతే మనం ఆపేసాం ఈ వ్యాధి ప్రబలిపోయి ఇంకోటికి వెళ్ళే అవకాశం జరిగే పనే లేదు. అంటే సెల్ఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే సరిపోద్ది అంటారు. సెల్ఫ్ డిస్టెన్స్తో పాటు ప్రస్తుతం క్వారంటైన్ దూరం ఎవరు దగ్గర రాకుండా ఉండటమే ముందు, తర్వాత సెల్ఫ్ డిస్టెన్స్ ఇంకా మెయింటైన్ చేయొచ్చు కావాలంటే. ఆ బెగ్గర్స్ అందరూ కూడా డైలీ ఏఎన్ఎంస్ డైలీ వెళ్ళి చెకప్ చేసి వాళ్ళకి ఏముందో చూస్తున్నారండి. కుదిరిన వాళ్ళని మనకు ఈ హౌస్లో పెడుతున్నారు కొందరు వాళ్ళందరూ వాళ్ళే కొన్ని హాల్స్ వాళ్ళు ఆల్రెడీ పాత హాల్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొందరు వెళ్ళిపోతున్నారు. కొందరికి ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడున్న వాళ్ళ అడ్రస్ రాసుకుని వాళ్ళ దగ్గరికి డైలీ మా బ్యాచ్ పని ఏంటంటే అతనికి ఏమైనా జ్వరం ఉందా, లేకపోతే కాఫ్ కానీ కోల్డ్ కానీ వచ్చిందా, గొంతు నొప్పి ఏమైనా ఉందా, లూజ్ మోషన్ చెక్ చేస్తామండి. ఎవరిని మాత్రం రాజమండ్రిలో వదిలే సమస్య లేదు, వదలట్లేదు కూడా. అందరినీ మా ఎనిమిది డైలీ మార్నింగ్ పూట వాళ్ళు తిరుగుతారండి. మీకు మార్నింగ్ పూట 6కి వచ్చిన వాళ్ళు 1 o'clock వెళ్తారు వాళ్ళు, మళ్ళీ రేపు మార్నింగ్ ఒకసారి చెక్ చేయడానికి. ఆ బ్యాచ్లు మాత్రం రాజమండ్రి అని తిరుగుతాయండి. నా పేరు ఎంవీఆర్ మూర్తి అండి, డాక్టర్ ఎంవీఆర్ మూర్తి, మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ హెల్త్ ఆఫీసర్.
కొత్త కారు కొన్న సందర్భంగా దోస్తులకు దావత్ ఇవ్వడానికి బయలుదేరితే మార్గ మధ్యంలో పోలీసులు ఖర్చు లేకుండా ఫుల్ పార్టీ ఇచ్చి పంపించారు. దేశం మొత్తం కరోనా నివారణకు చర్యలు తీసుకుంటుంటే కొంతమంది యువత మాత్రం బాధ్యత లేకుండా తిరగడంతో పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో ప్రజలు తమ గ్రామంలోకి ఇతర ఊరు గ్రామస్తులు ఎవరూ కూడా రాకుండా తమ ప్రధాన రోడ్డు మీద అడ్డుగా కంపతు పలివేసి అంతేకాకుండా పోలీస్ సైరన్ కూడా పెట్టి గ్రామస్తులు కూడా ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూస్తున్నారు. డోన్ పట్టణంలో రూరల్ సిఐ సుబ్రహ్మణ్యం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ లాక్డౌన్ ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని, రోడ్డుపై వాహనాలు తిరిగితే ఒక్కొక్క వాహనానికి 10,000 జరిమానా, వాహనం సీజ్ చేస్తామని తెలిపారు. కరోనా వైరస్ ఉన్న నేపథ్యంలో లాక్డౌన్ ను ఉల్లంఘిస్తూ అతిక్రమించి రోడ్ల మీదకు అనవసరంగా తిరుగుతున్న ద్విచక్ర వాహనదారులకు డోన్ గాంధీ సర్కిల్లో అవగాహన కల్పించారు. ఒక్కొక్క వాహనానికి 550 రూపాయల చొప్పున 9 వాహనాలకు జరిమానా వేశారు. 10,000 రాస్తా ఫైన్ బండికి. అంత మాత్రమే కాకుండా బండి సీజ్ చేస్తా. ఇంకా మీ ధైర్యం, మీ బలం, మీ శక్తి అవుతుందా మీ వల్ల? ఇప్పుడే పనులు లేక, పాటలు లేక, డబ్బులు ఇంట్లో రూపాయలు లేక అవసరపడుతున్నాం మనం. నిజమే కదా? ఎన్నాళ్ళు ఉంటే తెలియదు మనకు. ఏదో 5,000 10,000 చేతులు ఉంటే అది పనికి వస్తుంది. మీరు ఇట్లా డ్రామాలు చేస్తే అది కాస్త నాకు కడితే ఇక్కడ ఉండదు మళ్ళీ మీకు. బండికి 10,000 రాస్తా. మీ శక్తి, మీ ధైర్యం. పొరపాటున నాకు మాత్రం ఉంది ప్యాకెట్లో, ఏమి హాస్పిటల్కి పోతున్నా, రిసిప్ట్ ఉంది, ఇవన్నీ ఏం కుదరదు. ఎప్పుడో 10 రోజుల కింద వచ్చేసింది, ఇంకొక వారం తర్వాత దాని ఎఫెక్ట్ తెలుస్తుంది. అందులో ఇంటెలిజెన్స్ దేశాలు వణికిపోతున్నాయి. మా దగ్గర 30 కోట్ల మందికి హాస్పిటల్ డాక్టర్లు సరిపోరు, హాస్పిటల్ సరిపోరు, బెడ్లు లాస్ట్ అయితే సేవలు పడితే ఎత్తే దిక్కు ఉండదు. డ్రోన్ రావాలని చెప్పేసి పంట రాసింది కదా. డిఎస్పీకి కొడుకు లండన్ నుంచి వచ్చాడు, కొత్తగూడెం డిఎస్పీకి కొడుకు, డ్రైవర్కు, పని మనిషికి మొత్తానికి వచ్చి ఇలా పని మనిషి ఫంక్షన్ అంటే ఇస్లాం సస్పెండ్ ఎంతమంది పోయినాను. ఎంత వయసు? ఫోన్ నెంబర్ 77. భూమి మీద బతుకుంటే ఎన్ని దినాలు అయినా చేసుకోవచ్చు, దేవుడిని ముట్టుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. భూమి మీద బతుకుంటే కరోనా వైరస్ గురించి రెవెన్యూ, హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ వారు ఎన్నో హెచ్చరికలు చేస్తున్నా తెల్లవారుజామున అనంతపురం మున్సిపల్ మార్కెట్లో ఎవ్వరూ కూడా మాస్కులు ధరించకుండా అలాగే వచ్చి వ్యాపారం చేస్తున్నారు. అధికారులు వీరికి వెంటనే అవగాహన కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రొద్దుటూరు 3 టౌన్ సిఐ గంటా సుబ్బారావు ఉదయం 5 గంటల నుండి తామే దగ్గరుండి ఫ్రూట్ మార్కెట్లలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తున్నారు. వచ్చిన ప్రజలకు మాస్కులు ధరించమని, మనిషికి దూరం ఉండాలని, పక్కనున్న మనిషికి ఎటువంటి ఇబ్బంది పెట్టరాదని ప్రజలకు సూచనలు సలహాలు ఇస్తున్నారు. జనాలు ఇట్లా వచ్చేసి ఇట్లా పోతా ఉంటారు. బాబు బండికి గ్యాప్ మీటర్ ఉండాలా, మీటర్ ఉండేటట్టు పెట్టుకోండి బాబు. అది లేదు గ్యాప్ లేదు చూడు అమ్మ. ఆ ఎంపీ తీపిచ్చే ఎంపీ బయట మళ్ళీ ఆడికి వస్తున్నారు. ఇంత కష్టపడి మాస్కులు లేవు, కొనుక్కోవాలా వెళ్ళిపోవాలా ఇంతమంది ఓకే. కరోనా గురించి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దాంట్లో భాగంగానే మేము అందరూ కూడా అవేర్నెస్ చేస్తున్నాం. పబ్లిక్లో కూడా అవేర్నెస్ నిండడం మీద పర్లేదు అనిపిస్తుంది. ఈ రైతు బజార్లో కూడా సోషల్ గ్యాదరింగ్ లేకుండా డిస్టెన్స్ కోసం లైనింగ్ మార్కింగ్ వేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈరోజు వచ్చి ఆ మార్కింగ్ ప్రకారం నుంచి కాయగూరలు కొనుక్కుని వెళ్తున్నారు. ఇదే విధంగా కంటిన్యూ చేసి మనందరూ కరోనాని ఎదుర్కోవాలని కోరుకుంటున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం. సోమందేపల్లి మండలం పెద్దిరెడ్డిపల్లి దగ్గర సత్యనారాయణ రెడ్డి, గంగాధర్ అనే వ్యక్తులు ప్రభుత్వ నిషేధ ఉత్తర్వులు ఉన్నప్పటికీ ప్రజలకు గుంపులుగా కళ్ళు అమ్ముతుండగా అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. తీసాను వీడియో తీసాను అనుకోట. క్రికెట్ ఆడుతున్నావా? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా నియంత్రణకి ఎమ్మెల్యే ప్రసాద్ రాజు తన నెల జీతం విరాళం. ఎమ్మెల్యే దాతృత్వాన్ని అభినందించిన నియోజకవర్గ ప్రజలు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పరిశుభ్రత పాటించాలి. చిట్టమూరు పిహెచ్సిలను తనిఖీ చేసిన ఎమ్మెల్యే వరప్రసాదరావు. బాధ్యత మరిచి ప్రవర్తించిన యువతకు బుద్ధి చెప్పిన పోలీసులు. కొత్త కారులో పార్టీకి వెళ్లిన వారిపై విరిగిన లాఠీ. ప్రతిపాడు మండలం చిన్నశంకర్లపూడి ప్రజలు వినూత్న ప్రయోగం. స్పీకర్లో పోలీస్ సైరన్ పెట్టి జనాన్ని భయపెడుతున్న యువత. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.